ఇస్తాం, 2000 కాదు 4000 ఇస్తామని చెప్పారు. వస్తున్నాయి మరి జూబ్లీహిల్స్లో ఎవరికన్నా 4000 పెన్షన్లు? ఇంకొక మాట చెప్పిండు రేవంత్ రెడ్డి, మీకు యాదకుండాలి, అత్తకు 4000, కోడలకు మర్చిపోయారు ఏంది అందరు? వస్తున్నాయా జూబ్లీహిల్స్లో 2500 జోరుగా అందరికీ? ఆ 2500 ఇచ్చే ముఖమే లేదు. కానీ ఇప్పుడు కొత్త డైలాగ్ పట్టుకున్నాడు ఇంకోటి, 1,000,000 మంది ఆడబిడ్డల్ని కోటీశ్వర్లు చేస్తారట. ఇక కూట్ల రాయి తీయనోడు ఎట్లా రాయి తీస్తాంటే నమ్ముతామా? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తానంటే నమ్ముదామా? వాడు 2500 ఇయ్యాడట, కానీ కోటీశ్వర్లు అని చెప్తాడట. కోటీశ్వర్లు కాదు, మీ ఉన్న ఇల్లు గుల్లగొట్టి ఆయనతో మేము రోడ్డు మీద వాడైపోతే వాడే గొప్పోడు. నేను మొదలే చెప్పిన మీకు అందరికి చెప్పిన, హైదరాబాద్లో మీరు నమ్మినరు, ఇన్నరు, మమ్మల్ని గెలిపించిండ్రు. వాళ్ళు లంగవాడు కాంగ్రెస్ వాళ్ళు, నమ్మద్దు, గలీజ్ మాటలు చెప్తారు, లంగ మాటలు చెప్తారు వీళ్ళు. ₹1,00,000 కేసీఆర్ ఇస్తే నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. ఆడపిల్ల పెళ్లికి కేసీఆర్ 1,00,000నే ఇస్తుండు, నేను దాని మీదకెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇచ్చే 1,00,000 లగ్గమైపోయినాక వస్తున్నాయి పైసలు, నువ్వు పత్రిక పెట్టుకొని నేను తులం బంగారం ఉన్నది పంపుతూనే ఉంటా అన్నాడు. వచ్చినాయి వాళ్ళకన్నా తులం బంగారం? మరి బంగారం షాపులలో బంగారం లేదా? ఇక ముఖ్యమంత్రిని నమ్మేవాడు అప్పిత్తలేడైంది. అంటే ఎట్లా అయిపోయింది పరిస్థితి అంటే, నేను చెప్పిన మీకు ఆ రోజే, తులం బంగారం కాదు కాంగ్రెస్ వాళ్ళు ఎంత లంగాలంటే రోల్డ్ గోల్డ్ కూడా ఇయ్యడు వీడని చెప్పిన నేను. అసలు గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్ కూడా ఇయ్యడని చెప్పిన. నిజంగా కూడా ఇవ్వాలా, రోల్డ్ గోల్డ్ కాదు, వాడు ఇనుము ఇచ్చేటట్టు కూడా లేడు ఆఖరికి. అంటే ఎంత దుర్మార్గం అంటే, ఇవాళ 20 నెలల పరిపాలన వచ్చి ఒక్క మంచి పని, ఒక్కటంటే ఒక మంచి పని చేసిన పరిస్థితి ఉన్నదా? 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ముసలోళ్ళకు పెన్షన్లు అన్నారు, ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, లగ్గం చేసుకుంటే తులం బంగారం అన్నారు, ఒక్కొక్క మహిళకు 2500 అన్నారు. ఏడవైనారా అయ్యా అంటే ఏమన్నంటే ఒకటే డైలాగ్ నేర్చుకున్నాడు, కేసీఆర్ అప్పులపాలు చేసిపోయిండు, నేనేం చేయాలి? నేను ఒక్క మాట దయచేసి మిమ్మల్ని అందరినీ ఆలోచించమని అడుగుతున్నాను. కేసీఆర్ ఉన్నప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే ఏం చేసినా మన అందరం ఎవరిళ్ళలో వాళ్ళు గొల్లెం పెట్టుకుని పన్నవాలే సపరేక. ఏడ ప్రాణానికి గండం వస్తుందో, బతుకుంటే బలసాకు తినచ్చు అని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ దర్వాజాలు పెట్టుకొని పక్కింటితో కూడా మాట్లాడకుండా మూతికి బట్ట కట్టుకొని ఎక్కడోళ్ళు అక్కడ ఇంట్లో ఉన్నామా? ఉంటే అసలు దమ్మిడి ఆదాయం ఉండేది ఆ రోజు మన ప్రభుత్వానికి? రూపాయి ఉండేన ఆదాయం? ₹1 ఆదాయం లేదు. ఎందుకంటే అన్ని బంద్ పడ్డాయి. దుకాణాలు నడవై, థియేటర్లు నడవై, రెస్టారెంట్లు నడవై, యాడికెళ్ళి వస్తాయి పైసలు గవర్నమెంట్కు? లేవు. రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ ఉన్నప్పుడు, కరోనా వచ్చినప్పుడు రూపాయి ఆదాయం లేకపోయినా పెన్షన్లు ఆగినాయా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? రైతు బంధు ఆగిందా? లగాయని చెప్పాలి, ఆగిందా ఆగలేదా? పెన్షన్లు ఆగినాయా? రైతు బంధు ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? షాదీ ముబారక్ ఆగిందా? అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రూపాయి ఆదాయం లేకపోయినా కరోనా వచ్చి 2 ఏళ్ళు ఆగమాగం చేసినా కేసీఆర్ మాత్రం గరీబులను మంచిగా చూసుకున్నాడు. ఈయనకు శాతగాక ముఖం బాగాలేక అద్దం బల కొట్టుకున్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డికి నడపచాతగాక కేసీఆర్ మంచిగా ఇచ్చిన కరెంటు కూడా చక్కగా ఎత్తలేదు. ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు కట్లు ఉంటుండేనా? ఇప్పుడు ఈయన వచ్చినాక వస్తున్నాయి మంచి కరెంటు కట్లు కడుపు నిండా. గివ్వే యాద్ చేయాలి. మంచినీళ్ళ కిల్లతు, కరెంటు రాదు, సంక్షేమ పథకాలు రావు. ఏం చేసినవరా నాయన అంటే, అన్ని కేసీఆర్ నన్ను చేసిపోయిండు, అది చేసిపోయిండు. నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు. ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలు అని మాట్లాడతారా? లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? తువ్వాల కప్పుకొని, గడపారలు తీసుకొని, తటపార తీసుకొని ఓడిపోతాడు అర్ధరాత్రి. దొంగలు పోతారు. ఈ ముఖ్యమంత్రికి ఒక గసంటోడు వెళ్ళిండు, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేవు, ఏం చేయాలి అని మాట్లాడుతుంది. ఇంకా గలీజ్ ఏంటంటే, ఇక మా తమ్ముళ్ళు ఉన్నారు, మా అన్నలు ఉన్నారు, ఇప్పుడు మీరున్నారు భయ్. ఇక మా తమ్ముడు క్యానామే తుమారా కళ్యాణ్, కూసోరా. ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు, మంచి అట్టకట్టున్నాడు, మంచి షర్ట్ వేసుకున్నాడు, పైకి వెళ్ళి నల్ల షర్ట్ వేసిన వాడు, లోపల బనీన్కు పొక్కలు పడ్డా. చెప్తున్నా, ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అన్నట్టు లోపల బనీన్ సక్కగా లేకపోయినా మీదికెళ్ళి మాత్రం కడకంగి చేసుకొని ఉండాలి. నేను కూడా గంతే, ఎవరైనా గంతే. ఎందుకు? ఎవడన్నా మార్కెట్లో మనం చూసి 4 పైసలు ఇవ్వాలంటే ఎవడిస్తాడు? లేకపోతే అప్పు పుట్టాలంటే ఏం చేయాలి మరి? పైకి మాత్రం కడక్ ఉండాలి. అట్లా అయితేనే ఎవడన్నా మనం దేకుతాడు, పచారి ఉంటుంది. లేకపోతే నువ్వే తిరిగినావు, నేను బికారి గారిని, నేను బిచ్చపోని, నాకు అక్కడ పైసలు లేవు, మొత్తం ఆగమైపోయింది అని నువ్వే అన్నావు అనుకో, ఎవడన్నా ఇస్తాడా అప్పు? ఎవడన్నా పెట్టుబడి పెడతాడా? మరి అలా రాష్ట్రం ఎందుకు ఆదాయం తగ్గిపోతుంది, కొత్తగా పెట్టుబడులు పెట్టేటోళ్ళు వస్తలేరు, ఉన్నోడే వారిపోతుండు అంటే ఒకటే కారణం. స్వయంగా ముఖ్యమంత్రి చెప్తుడు, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్లు ఎక్కున్నది, నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కున్నది. ఇక నువ్వే నీ రాష్ట్రాన్ని తిట్టినాక, నువ్వే నీ కొంపను పొట్టుపొట్టు తిట్టినాక రాష్ట్రానికి పెద్దవు నువ్వు. ఎవరిని ఎట్లా మాట్లాడాలి? ఇంకా ఎంత ఘోరం అంటే, ఆఖరికి ఎంత ఘోరం అంటే, నేను ఢిల్లీ పోతే నాకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఎందుకంటే చెప్పులు ఎత్తుకపోతేనేమో అని భయపడి అపాయింట్మెంట్లు ఇస్తలేరు అంటుండు. ఇక గిసంటాడు మన ముఖ్యమంత్రి, మన కర్మగాలి.
ఈయనకట మళ్ళీ ఈ అందానికి మనం ఓట్లే అన్నట మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ అందానికి ఇలా 20 నెలల పరిపాలనకు మనందరం పోయి గుద్దాలట జూబ్లీ హిల్స్లో. నేను అందుకే అంటున్నా, దయచేసి ఆలోచన చేయండి. ఇంకొక మాట, ఈ ముఖ్యమంత్రి హామీలు ఇచ్చిండు, ఈ కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, సిద్ధరామయ్య, పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి ఎస్సీలకు ఇచ్చేస్తాం, ఎస్టీలకు అజ్జేస్తాం, బీసీలకు ఇచ్చేస్తాం, రైతులకు అజ్జేస్తాం, పొలగాన్లకు ఇచ్చేస్తాం అని వాళ్ళే మాటలు ఇచ్చిండ్రు. ఇచ్చినాక ఇవాళ అడుగుతున్నాం ఏమైందా మరి ఏం సంగతి అంటే ఏమంటుండే తెలుసా ముఖ్యమంత్రి, నా దగ్గర పైసలు కోసుక తింటారా, ఏం చెప్తారు మీరు? ఇక నాకు గింత తెగించినాక ఏం చేయాలి మరి మనం? కర్రు గాల్చి వాత పెడితే మోసం చేసినందుకు మోసగాళ్ళకు మోసంతోనే కొట్టి జయించి మళ్ళొక్కసారి జూబ్లీ హిల్స్లో మీరు ఒక 50,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే అప్పుడు దెబ్బకు దయ్యం దిగుతుంది. లేకపోతే సుధరాయించరు ఇల్లు. లేకపోతే ఏమనుకుంటారు ఇల్లు, మేము ఎట్లా నడిపినా ప్రజలు మాకే గుద్దుతుర్రు కాబట్టి ఖచ్చితంగా మాకే మంచిగానే నడుపుతున్నాం ఈ లెక్కన. మరి అప్పుడు రాదు, ఏది రాదు. మీరు గిన్న మనం గిన్న ఆదమరిచినాం అనుకో, ఈసారి జూబ్లీ హిల్స్లో మనం డీల వాడి లైట్ తీసుకున్నాం ఎట్లా గెలుస్తున్నాం అని చెప్పి ఏం జరుగుతుంది ఎరికేనా? తెల్లారి నుంచి రైతు బంధు ఏం లేకపోయినా నడుతూనే ఉంది. నిన్నటిదాకా కింద పడి మీద పడి ఏదో 2,000 పెన్షన్ ఇస్తుండు కదా, అది కూడా కోసి పారేస్తాడు. అవి కూడా రావు. అందుకే నేను అంటున్నా, ఈ ప్రభుత్వానికి సురుకు పెట్టాలంటే, కర్రు గాల్చి వాత పెట్టాలంటే అది బీజేపీతో కాదు. బీజేపీడు కాంగ్రెస్ వాడు ఒకటే, దొందే. ఇద్దరు మంచిగా అండర్స్టాండింగ్లో పనిచేస్తాను. 20 నెలల రేవంత్ రెడ్డి పాలన, 20 నెలల రేవంత్ రెడ్డి కుంభకోణాలు బయటికి రాకుండా కాపాడుతున్నది ఎవడంటే బీజేపీడే. ఇవాళ మీరు ఆలోచన చేయండి, నా మీద కేసు అవుతుంది, కేసీఆర్ సార్ మీద కేసు అవుతుంది, మన పార్టీలో ఉన్న అందరు నాయకులు గట్టిగా ఎవడైతే మాట్లాడుతారో అందరి మీద కేసులు పెడతారు. అదే ఒక్క కాంగ్రెస్ మీద కేసు ఎందుకు పెట్టరు? ఆలోచన చేయాలి కదా మరి మనం కూడా. బీజేపీ వాళ్ళు నిజంగా అంత పార్టీ వాళ్ళు అయితే, వాళ్ళు నిజంగానే నియ్యత్ ఉంటే వాళ్ళకు ఎందుకు కేసులు పెడతలేరు మరి? ఇవాళ ఏం అక్కరున్నది నీకు రేవంత్ రెడ్డిని కాపాడేది? వాళ్ళిద్దరి ఎజెండా ఒక్కటే, మోదీది రేవంత్ రెడ్డిది ఎజెండా ఒక్కటే. ఖచ్చితంగా కేసీఆర్ బొండిగా విసికేయాలి, తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళు లేకుండా చేయాలి, మన ఇద్దరం ఆడుకోవాలి, మైదానం ఖాళీ కావాలి, మన ఇద్దరం ఆడుకోవాలన్నది వాళ్ళ ఎజెండా. నేను మీకు దండం పెట్టి చెప్పేది, ముఖ్యంగా మా నాయకులు, మా సోదరులు, మీ అందరికీ కూడా కోరేది, దివంగత శాసనసభ్యుడు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఎన్టీ రామారావు గారు ఉన్నంతకాలం ఎన్టీ రామారావు గారికి విధేయుడిగా పనిచేసిండు. కేసీఆర్ గారితో చేరిన తర్వాత కేసీఆర్ గారికి విధేయుడిగా మనము ఎలక్షన్లో ఓడిపోయినా, కొంతమంది ఎమ్మెల్యేలు జంపు కొట్టినా, నేను అసంటోని కాదన్నా, మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా నేను ఎక్కడికి పోను, మీతోనే ఉంటా అని చెప్పి గట్టిగా నిలబడ్డ నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు. మనం ఎన్నడూ ఈ 10-11 ఏళ్లలో ఎన్నడూ కూడా కులం పేరు మీద పంచాయతీలు పెట్టలే, మతం పేరు మీద పంచాయతీలు పెట్టలే, ఎన్నడూ కూడా మనం ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు అసలు వాటికి కూడా పోలే. మనం అందరినీ కడుపులో పెట్టుకొని, హైదరాబాద్ మహానగరం అనేది ఒక మినీ భారతదేశం లెక్క కాబట్టి అందరినీ కడుపులో పెట్టుకొని మనం నడిచినాం. మనం ఈ 51 బూత్లలో 100 మందికి ఒక్కరు చొప్పున మనం ప్లాన్ చేసుకొని ఇప్పటికే ప్లాన్ చేసి ఉంటారు. మరి మీ అందరికీ కొన్ని వివరాలు కూడా ఇచ్చింటారు. మీకు కొన్ని సూచనలు, కొన్ని వివరాలు, ఒక చిన్న పట్టిక కూడా ఇచ్చింటారు. ఇచ్చిండ్రా ఈ కాగితం? వచ్చిందా? ఇవ్వలేదు. పోయేటప్పుడు ఇస్తారు మీకు, దయచేసి తీసుకోండి. ఇలా ఏం అడుగుతున్నామంటే, దయచేసి మీరు చేయవలసిన పని ఏంటంటే, ప్రతి 100 ఓటర్లకు మీ మొత్తం యూసుఫ్గూడ డివిజన్లో 66,000 ఓట్ల 66,000 ఓట్లు ఉన్నాయి. 66,000 ఓట్లు అంటే మనం వర్క్ డివైడ్ చేసుకోవాలి. ప్రతి 25 ఇళ్ళకు ఒకరు ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకోవాలి. తీసుకొని ఆ 25 ఇళ్ళలో మనం డామ్ డూమ్ అని ఎగిరి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి దుంకే అవసరం లేదు. మనం సింపుల్గా పోయి ఆ ఇళ్ళకి పోయి ముచ్చట పెట్టాలి. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా, ఇప్పుడు వీళ్ళు వచ్చినాక బాగుందా, ఇది ఒక్కటి మీరు అడుగుని మొదలు. నాకు తెలిసి 99% మంది అప్పుడే మంచిగా ఉండే, వీళ్ళు వచ్చినాకనైతే నాశనం చేసిపోయిందని మీకు 99% మంది చెప్తారు. నేను చెప్పేది కరెక్టేనా? చెప్తారు. మరి అట్లా చెప్పినాక వాళ్ళను ఖచ్చితంగా మీరు రేపటి రోజున మాకు ఆశీర్వాదం ఇవ్వాలి. మొన్నటిదాకా గోపన్న బాగా పనిచేసిండు, కానీ ఇట్లా అనుకోకుండా ఇట్లా జరిగింది కాబట్టి మీ అందరి ఆశీర్వాదం కేసీఆర్ గారికి, మన పార్టీకి ఉండాలి అని చెప్పి మీరు దయచేసి అందరు కూడా ఒక్కొక్క ఇంటికి పోయి కూర్చోవాలి. అట్లాగే వివరాలు తీసుకోవాలి. ఈ మధ్యన ఒక లంగతనం చేస్తాను, వీళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా కరెక్ట్గా లేరు. వాళ్ళు ఏం చేస్తుండ్రు, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు ఓట్లు తీసేస్తాను, అవి చూసుకోవాలి ముందు. ఇప్పుడు మనం చేయాల్సిన శ్రీనివాసరెడ్డి గారితో, రాజ్ కుమార్ పటేల్ గారితో, మన డివిజన్ అధ్యక్షులతో నేను కోరేది ఏమంటే, మనం చేయాల్సింది అందరు ఓట్లు ఉన్నాయా లేవా చూసుకోవాలి. నిన్న బీహార్లో మీరు చూసిరు, మొన్నటిదాకా ఉన్న ఉప ముఖ్యమంత్రి ఆయన ఓటు వీక్ పారేసిరట. తేజస్వి యాదవ్ అని చెప్పి లాలూ ప్రసాద్ యాదవ్ సబ్ కొడుకు, ఆయన ఓటు ఎత్తేసిరట. ఇక మరి వాళ్ళే కొట్టేసినాక మనవి కూడా లేకుండా చేస్తారు. ఎవరైతే వాళ్ళ ఖిలాఫ్ ఉన్నారో, అవసరమైతే వాళ్ళు కుమ్మక్కై, కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు కుమ్మక్కై
మన ఓట్లు తీసే ప్రయత్నం కూడా చేస్తారు. మనం ముందు తొందరపడాలి, జాగ్రత్త పడాలి. తప్పకుండా మన ఓట్లు ఉన్నాయా లేవా ఆ ఇళ్లలోకి పోయి కూడా చెక్ చేసుకోవాలి. పోలింగ్ బూతులు కూడా ఎక్కడున్నాయో చూసుకోవాలి. పోలింగ్ బూత్ గతంలో మీకు తెలుసు, కాకపోతే మళ్ళీ మనం మారుతున్నాయా ఎక్కడున్నాయి అవి కూడా చూసుకోవాలి. దాంతోపాటు ఏ 100 ఓటర్లకైతే మీరు ఇన్ఛార్జ్ తీసుకుంటుర్రో, ఏ 100 ఓట్లకైతే 25 ఇండ్లకైతే మీరు జిమ్మేదారు తీసుకుంటున్నారో అక్కడ ఖచ్చితంగా మనమే పోవాలి. ఆ 25 ఇండ్లను మనం ఎంత పెద్ద నాయకులమైనా మొదలు మన ఇల్లు మన చుట్టూ పొక్త చేసుకోవాలి, ఆ తర్వాతనే బయట మాట్లాడాలి. అట్లాగే 10 ఏళ్లలో యూసుఫ్గూడ డివిజన్ ఆనాడు మన ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి ఏంది? నేను శ్రీనివాసరెడ్డి గారిని కోరుతా ఉన్నా, ఏది ఆ అభివృద్ధి ఏంది అనేది, ఎన్ని కోట్ల పనులు చేసినాం, ఏమేం పనులు చేసినాం, ఏ బస్తీలో ఏం పని చేసినాం, ఎంతమంది లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందినాయి, ఇవన్నీ కూడా మీకు మొత్తం కొట్టి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. అది మీరు ఇంటింటికి పోయేటట్టు చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇట్లా కాదు రాసి మంచిగా పేపర్ మీద రాసి అర్థమయ్యేటట్టు, నువ్వు అట్లా అవి చూపెడితే ఏం అర్థమవుతాయి. దాంతోపాటు మనం ఏమేం చేసినాం అంటే ప్రోగ్రామ్, నీళ్ళు ఎట్లా ఇచ్చినాం, కరెంట్ ఎట్లా బాగా చేసినాం, గరీబోళ్ళకు పట్టాలు ఎన్ని ఇచ్చినాం, పెన్షన్లు ఎట్లా పెంచినాం, షాదీ ముబారక్ ఎంతమందికి వచ్చింది, కళ్యాణ లక్ష్మి ఎంతమందికి వచ్చింది, మనం ఇచ్చిన బతుకమ్మ చీరలు ఎంతమందికి అందినాయి, మనం చేసిన సంక్షేమ పథకాలు ఎంతవరకు పోయినాయి, ఇవన్నీ కూడా మనం చెప్పాలి. దాంతోపాటు ఇంకొక ముచ్చట కూడా మీరు అందరూ యాద పెట్టుకోవాలి. హైదరాబాద్ మహానగరం ఇవాళ ఎంత విస్తరించింది, ఎన్ని ఫ్లైఓవర్లు, ఎన్ని అండర్ పాస్లు, ఎన్ని రకాల కొత్త లింక్ రోడ్లు, ఇవన్నీ మనం వేసుకున్నాం. దానివల్ల ఇలా ఎంత కొత్తగా హైదరాబాద్ మహానగరం అద్భుతంగా తయారైంది 10 ఏళ్లలో, ఇది కూడా యాడ్ చేయాలి. ఐటీ పరిశ్రమ ఎట్లా విస్తరించింది, 3 లక్షల మంది ఉండే ఐటీలో మన ప్రభుత్వం వచ్చినాడు, ఇలా 10 లక్షల మంది పిల్లగాళ్ళు పనిచేస్తాను అంటే 7 లక్షల మంది కొత్తగా పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు హైదరాబాద్లో. ఆ 7 లక్షల మంది వల్ల ఏమవుతుంది, అలా మన పిల్లగాడు కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఏమవుతుంది, ఒక్కొక్క ఐటీ ఉద్యోగంతో 3-4 ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, పరోక్ష ఉపాధి కూడా కలుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క ఐటీ పరిశ్రమ మీద ఎంతోమంది ఆధారపడి ఉంటారు. హోటల్ వాళ్ళు, రెస్టారెంట్ వాళ్ళు, అక్కడ క్యాబ్ నడుపుకుంటోళ్ళు, ఒకరు కాదు రకరకాలుగా మనకు పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి. అంటే ఒక దిక్కు హైదరాబాద్ పెరుగుతుంటేనే అందరికీ అక్కడ పనిచేసే లేబర్ కావచ్చు, కూలీలు కావచ్చు, మరి ఇతరత్ర నిర్మాణ రంగం మీద, కన్స్ట్రక్షన్ మీద ఆధారపడ్డలు కావచ్చు, అందరికి ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ఆ రకంగా మనం పనిచేసుకుంటూ పోయినాం. మనం చేసింది ఏంది, అట్లాగే కాంగ్రెస్ ఇచ్చి మాటలు ఇచ్చి మోసం చేసింది ఏంది, ఈ రెండు కింద మనం కరెక్ట్గా యాడ్ చేస్తే బ్రహ్మాండంగా పోలింగ్ పెంచవచ్చు. మన ఓటర్ ఎంతమంది ఉన్నారు, మన ఓటర్లు, వాళ్ళకు ఓట్లు ఉన్నాయా లేవా, ఇవన్నీ పర్ఫెక్ట్గా చూసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఇంకొక 2-3 విషయాలు, మీరు ఫీల్డ్కి పోయినప్పుడు, ఇప్పుడు మీకు తెలుసు ఆటో డ్రైవర్లు వాళ్ళు మామూలు కోపం మీద లేరు. ఆటో అన్నలు తమ్ముళ్ళు మీరిగిన జర్ర ఉప్పందిస్తే వాళ్ళు అందుకొని మొత్తం ఆటోలు మీకు ప్రచార కేంద్రాలుగా మారిపోతాయి. వాళ్ళు మామూలు కోపం మీద లేరు. ఎందుకంటే మా కడుపు మీద కొట్టింది ప్రభుత్వం వచ్చినాక, మరి పోనీ ఫ్రీ బస్సు అంటే అదేమైనా అందంగా ఉందా అంటే అందులో లేడీస్ కూడా ఎక్కి సీట్ల కోసం ఆయన తనుకునే పరిస్థితి వచ్చింది. ఇంకో దిక్కు ఇవాళ ఆటో అన్నలు కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. అందుకే తప్పకుండా ప్రతి బూత్లో, ప్రతి మీ కాలనీలో, మీ గల్లీలో ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళ యూనియన్ ఏంది, వాళ్ళ నెంబర్లు కావాలి. అట్లాగే ప్రతి ఊరు, ప్రతి బస్తీలో, ప్రతి బూత్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే పెద్ద మనిషి ఉంటాడు, కాలనీకి ఒక పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి చెప్తే అక్కడ వాళ్ళు వినేటట్టు ఉంటారు. వాళ్ళు ఎవరు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంది, వాళ్ళ వివరాలు ఏంది, వాళ్ళ ఇంటి నెంబర్ ఏంది, అసొంటి అని తెలుసుకోవాలి. కుల పెద్దలు ఉంటారు కొంతమంది. ఆ కుల పెద్దలు ఎవరు, అసోసియేషన్, యూత్ అసోసియేషన్ ఉంటుంది, వాళ్ళెవరు, కుల సంఘం ఉంటే కుల సంఘం, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సిక్కు కావచ్చు, ఏదేం కావచ్చు, పెద్ద మనుషులు ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంది. ఇది ఎందుకంటే మనం ఫోన్ చేసి రిక్వెస్ట్ చేద్దాం. నేను ఫోన్ చేస్తాను, అందరికి ఫోన్ చేసి నేను కూడా బతిమలాడతా. ఇట్లా మరి ఎలక్షన్ వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు లంగలు, వాళ్ళని పొరపాటున కూడా మళ్ళీ ఒక్కసారి సంధిస్తే నాశనం చేస్తారు హైదరాబాద్ను. హైడ్రా పేరుతో అందరు కొంపలు పుచ్చుకుంటారు. హైడ్రా పేరుతో మళ్ళీ మొత్తం గరీబోళ్ళ బస్తీల మీద పడి మరి ఏది కూడా లేకుండా చేస్తారు, అన్యాయం చేస్తారు. కాబట్టి మీరు మాకు సహకరించాలని అడుగుతా. ఎవరైనా రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారనుకోండి, మీ కాడ గవర్నమెంట్లో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు కానీ, ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు కానీ, వాళ్ళ వివరాలు. అట్లాగే మరి లోకల్గా ఉండే కార్మికులు, కొన్ని కార్మికులు కూడా అక్కడ మీ కుత్బులాపూర్ ఏరియాలో, మీ నిజాంపేట ఏరియాలో పనిచేసే కొంతమంది కార్మికులు కూడా మన దగ్గర ఉండేటోళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ వివరాలు తీసుకోవాలి. అట్లాగే అక్కడ ఏమైనా ఎన్జిఓస్ ఉంటాయి, ఇవన్నీ మీకు ఇస్తాం. నేను చెప్పేది ఇవన్నీ మీకు కాగితం రూపంలో ఇస్తాం, ఒక ఫార్మాట్ కూడా ఇస్తాం. ఇవన్నీ వివరాలు మీరు తీసుకుంటే బ్రహ్మాండంగా మనం మరి అందరినీ కలిసినట్టు అవుతుంది. దాంతోపాటు ఇవాళ రేపు మీకు తెలుసు సోషల్ మీడియా అందరు చూస్తారు.
ఆ వాట్సాప్లలో చూస్తారా రోజు ఆ వీడియోలు రాగానే టక్క ఒత్తి చూస్తలేరా అంటే ఎక్కువ చూడకూరు, ఎక్కువ చూస్తే కూడా అంత అసలు పని ఇక్కడ అవుతుంది. ఎందుకంటున్నా అంటే నాకు తెలిసి తెలుగు భాషల గిన్ని తిట్లున్నాయని నాకు ఈ మధ్యలోనే తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అరే ఆ గొట్టం పెడితే చాలు ఏం తిట్లవి, ఆడోళ్ళు లేదు మగోళ్ళు లేదు. రేవంత్ రెడ్డి పేరు తీసుకోగానే ఎక్కడున్నాడు మా ముంగటికి రమ్మని చెప్పి తిడుతుంటే అమ్మతోడు చెప్తున్నా, రేషం ఉన్నాడు ఇంకోటి కూడా అయితే ఇప్పటికో బకెట్లో నీళ్ళు దొడుకొని ఆయన దుంకి చచ్చిపోతున్నాయి. అలా రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గులేని బతుకు కాబట్టి బతుకుతుండు, కానీ అది ఏం తిట్లవి అంటే మామూలుగా లేవు అవి. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే వీడియోలు అట్లాగే మనకు ఇతరత్ర ఏవైతే వస్తూ ఉంటాయో పార్టీ నుంచి కూడా వాటిని మన లోకల్ గ్రూప్స్లో పంపించాలి. మీరు మీ గ్రూప్స్ ఉంటాయి, మీ కిట్టి పార్టీలు ఉంటాయి, ఉన్నాయా కిట్టి పార్టీ గ్రూపులు ఉంటాయి, బస్తీ గ్రూపులు ఉంటాయి, యూత్ గ్రూపులు ఉంటాయి, మీ దగ్గర ఉండే కుల సంఘాల గ్రూపులు ఉంటాయి, వాటికి పంపించాలి. ఇక ఇట్లున్నది విషయం అని చెప్పి పంపించాలి. అట్లాగే మీ దగ్గర గుళ్ళు ఉంటాయి, మసీదులు ఉంటాయి, అట్లాగే మీ దగ్గర గురుద్వారాలు ఉంటాయి, అట్లాగే చర్చిలు కూడా ఉంటాయి. వాటి యొక్క పెద్ద మనుషుల పేర్లు వివరాలు కూడా తీసుకోవాలి. ఇమాములు ఉండొచ్చు, మౌజన్లు ఉండొచ్చు, ఇలా అందరి పరిస్థితి ఆగమైపోయింది. ఇమాములకు మౌజన్లకు మనం ఉన్నప్పుడు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తగా జీతం ఇచ్చే ఒక మంచి సంస్కారవంతమైన ఆలోచన తయారు చేసినాం. గుళ్ళల్లో ఎట్లయితే పూజారులకు ఇస్తున్నామో మన ప్రభుత్వ ఖజానా నుంచి, అట్లాగే మనం ఎందుకు ఇవ్వద్దు అని చెప్పి ఆలోచన చేసి ఇచ్చినాం. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, మేము డబల్ చేస్తాం, కేసీఆర్ 5,000 ఇస్తే మేము 10,000 ఇస్తామన్నాడు. ఇప్పుడు 5,000 కూడా ఇస్తలేడు. నిన్న మా మహమూద్ భాయ్ ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పిండు. ఇస్తాననే ఇస్తలేడు, 8 నెలల నుంచి కొత్త ఎక్కడికి వెళ్ళి ఇస్తాడని చెప్పిండు. అట్లాగే నేను చివరిగా మీకు చెప్పేది, అక్కడ మీ దగ్గర కొన్ని హోటళ్ళు ఉంటాయి, కొంతమంది సినిమా కార్మికులు ఉంటారు మీ దగ్గర, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఆ కృష్ణానగర్ కాలనీ ఆ ప్రాంతంలో ఉంటారు, వాళ్ళకి సంబంధించిన కూడా డీటెయిల్స్ తీసుకోవాలి. పేపర్ బాయ్స్ ఉంటారు మీ దగ్గర, పేపర్లు వేసిపోయేటోళ్ళు, వాళ్ళ వివరాలు కూడా తీసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే పాలు సప్లై చేసేటోళ్ళు, పాల ప్యాకెట్లు వేసేటోళ్ళు, ఇవన్నీ తీసుకుంటే వీళ్ళందరూ